ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఘనమైన నామమున ఆశ్రయం మినిస్ట్రీ తరపున ఈ యొక్క అక్షయాభిషేకం అండ్ ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావటానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మరి దేవుని యొక్క మహాప్రేమ ఇటువంటి కఠినమైన సమయంలో సైతము తన అమూల్యమైన కృప చేత కాచి కాపాడుతున్న ఆ నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యాశీస్సులు మీకును మీ కుటుంబానికి దేవుడు నిండుగా అనుగ్రహించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. అయా, సమస్త జ్ఞానముకు మూలాధారమైన దేవా, నీ జ్ఞానమును దయచేసి నాతోనూ అయా వీక్షిస్తున్న వారితోనూ మీరు అయా నీ యొక్క నా పరలోకపు ఆశీర్వాదకరమైన జీవపు ఊటలను, జీవపు నా తండ్రి మాటలను మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మీరు సహాయము చేయమని నీ హస్తాలు సమర్పించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వలన ప్రేమించబడిన వారులారా, ఈ యొక్క విశేషకరమైన సమయంలో మీ అందరికీ మరొకసారి నిండు హృదయంతో దేవునికి మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని ఆశీస్సులు దేవుడు అనుగ్రహించును గాక. మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో చాలా సార్లు ఎక్కువగా మనం చదివేది కీర్తన భాగంలో. అందులో విశేషకరమైనది మరి మొదటి కీర్తనలో చాలా సార్లు అనేక మార్లు మనము చదివి ఉండొచ్చు, అనేక మార్లు ఆ కీర్తనను మనము ధ్యానం చేస్తుండొచ్చు, ఎన్నో విధాలుగా దాన్ని విని ఉండొచ్చు. అయితే దేవుడు నాకు కలిగించిన దర్శన ప్రకారము కోణంలో ఈ యొక్క కీర్తనను కొన్ని భాగాలుగా మనము ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క విశేషకరమైన కృప చేత మీ అందరితో దేవుడు తన కృపావాత్సల్యతకు తోడుగా దయచేయనట్టుగా ఈ యొక్క ధ్యానమును మనము ధ్యానం చేసుకుందాం. మొదటి కీర్తనలో నుండి మొదటి 3 వచనాలు ఒకసారి చదవగా మనం విందాం. మీరందరూ బైబిల్స్ తీశారు కదా? మరి పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ యొక్క కీర్తనలో 3 భాగాలు నేను చదవగా మీరందరూ విందురు గాని. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఇక్కడ దేవుని యొక్క కృప చేత ఆయన మీద ఆనుకున్న వారికి ఒక చక్కటి మాటను తెలియచేస్తున్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? ధన్యుడు. ఈరోజు ధన్యులు అనే అంశం మీద మనము ధ్యానం చేయబోతున్నాం. ధన్యుడు అన్న మాటకు అర్థము ఇంగ్లీష్ లో బ్లెస్సెడ్ మ్యాన్ అంటుంది. ఆశీర్వదించబడిన వాడు అనే దానికంటే ఐశ్వర్యవంతుడు, ప్రతి విషయంలో సంతోషంగాను క్షేమంగాను ఉండేవాడు. మరి దేవాతి దేవుడు మరి ఐశ్వర్యవంతులుగాను ఆశీర్వాదకరమైన కృపలో నింపేవారిగాను దేవుడు మనల్ని ప్రేమించి పిలిచి ఆయన ఉచితమైన కృప చేత అనుగ్రహింప చేస్తూ ఉన్నాడు. మరి అటువంటి శ్రేష్టకరమైన దేవాతి దేవుని బట్టి ఎంతగానో ధన్యతకరమైన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే, మనము సంతోషకరంగాను ఆశీర్వాదకరంగాను ఆనందకరంగాను భద్రకరంగాను అంతేకాదు శ్రేష్టకరమైన దేవుని ఆ మేలు చేత తృప్తిపడి నమ్మకంగా ఉండాలని అందరూ ఆశిస్తారు. కానీ దేవుని ఉద్దేశ్యము చాలా ప్రాముఖ్యమైనది, విశ్వాసకరమైనది. ఆయన తన బిడ్డలను ఒక ఉన్నతమైన స్థాయిలో, అంటే అధమ స్థాయి నుండి ఉన్నతమైన స్థాయికి దేవుడు ఉంచాలని ఆశపడతాడు. ఎందుకంటే తనతో శాశ్వత కాలము సదాకాలం మనం ఆయనతో కలిసి ఉండటానికి ఈ భూమి మీద మనం బ్రతికినన్నాళ్ళు మనం యథార్థతతోనూ నమ్మకత్వంతోనూ దేవునికి ఇష్టలుగా జీవించాలని ఆశపడతాడు. అందుకే దేవుడు ప్రతి విషయంలో పాజిటివ్ నెగిటివ్ ప్రతి విషయాలలో చాలా ప్రాముఖ్యమైనది. ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనే అంశాన్ని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగంలోంచి మాట్లాడుతూ ఉన్నాడు.
కాబట్టి మనం ఈరోజు ధ్యానము చేస్తున్న ధన్యుడు అనే అంశంలో మొదటి భాగం ధన్యుడు. ఒక ధన్యకరమైన జీవితంలో, ఒక శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన జీవితంలో ఉండాలి అంటే 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. దాంట్లో మొదటి వచనంలో అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. చాలా స్పష్టంగా ఈ 3 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ 3 మాటలు ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే దుష్టుల గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాడు. ఎందుకంటే 4వ వచనంలో దుష్టులు అలాగునుండక అని క్లియర్ కట్ గా చాలా స్పష్టంగా కింద 4వ వచనం నుండి 6వ వచనం వరకు దుష్టుల యొక్క విధి విధానాలు రాశారు. అయితే ఇక్కడ పదం మనం అర్థం చేసుకోవాలి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. మరి దేవుని బిడ్డలుగా రక్షించబడిన మన జీవితంలో దుష్టత్వం ఉంటుందా? దుష్టులుగా ఉంటారా? దుష్టులు అన్నవారు దేవుని రక్షించబడిన వారు, లేకపోతే దేవునికి అవిధేయులు, దేవునికి దూరమైన వారు, నరక పాత్రులు. దుష్టులు అంటే దుష్టుడు వశమున ఉన్నవారు, దుష్టుడి ఆలోచనతో నిలిచేవారు, దుష్టుడి పక్షాన ఉన్నవారు. అంటే దుష్టుడు అంటే అపవాది. మరి దేవాతి దేవుడు ఆ అపవాది చెరలో నుండి మనల్ని విడిపించి ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క కృప చేత తన యొక్క విలువైన ఆ యొక్క సజీవ యాగంగా సమర్పించుకున్న ఆ శిలువ యాగం వలన ఫలితార్థమైన ఆ రక్త ప్రోక్షణ మన మీద ప్రోక్షించి మనల్ని రక్షించి ఆయన బిడ్డగా ముద్రించుకున్న వారితో చెప్తున్న మాట, దుష్టుల ఆలోచన. నేను దుష్టులేమో కాదు, కానీ ఆ దుష్టుని యొక్క ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. దుష్టుని ఆలోచన మనుషులను కాకవికలం చేస్తుంది. దుష్టుని ఆలోచన మన జీవితంలో చెయ్యకూడని పనులు, దేవుని హృదయాన్ని నొప్పించేవి, దేవుని దృష్టికి అతిక్రమం చేసేవి చేయిస్తుంది. అందుకే దుష్టుని ఆలోచన దేవుని చిత్తాన్ని నుండి వేరు చేస్తుంది. చూడండి, ఆ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇశ్రాయేలీయులను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. చాలా స్పష్టంగా మరి ఆ యొక్క కానాను యాత్రలో నడిపిస్తున్న సమయంలో చాలా శ్రేష్టకరమైనవి ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క నడిపింపులో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆధీనంలో మనం నడుస్తున్నప్పుడు, కానాను యాత్రలో సాగుతున్న ప్రజలు, నాయకుడు ఎవరయ్యా అంటే మోషే అంటారు. కానీ బాధ్యత తీసుకొని వారికి ఆహారం ఇచ్చి పగలు ఎండ దెబ్బైన రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండా పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్ని స్తంభం గాను నిలిచి 40 సంవత్సరములు వారి చెప్పులు పాతకిల్లలేదు, వారి వస్త్రములు పిగిలిపోలేదు, చినిగిపోలేదు. అంటే వారిని పచ్చిక స్థలాలలో సైతము ఆయన నడిపించాడు. ఒక్క పూటైన ఆకలి కొని ఉండలేదు. ఎందుకంటే దేవుడు ప్రాముఖ్యమైన 3 ఇస్తారు. 1 భద్రత, 2 పోషణ, 3 ఆయన నీడ, అనగా ఆయన నడిపింపు. ఆయన యొక్క హస్తాలలో క్షేమం ఇస్తారు. మరి 40 దినాలు వీళ్ళకి ఇల్లు లేదు, 40 సంవత్సరాల్లో వీళ్ళకి ఇల్లు లేదు, కానీ ఏ పూట ఆకలితో పడుకోలేదు. వీరు ఎక్కడికి వెళ్తే అక్కడే గుడారం వేసుకున్నారు. దేవుడు ఉన్న మండ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. మరి అంత శ్రేష్టంగా నడిపిస్తున్నాడు. ఈరోజు చాలా మంది దేవుని ఉద్దేశం కాదని ఐచ్ఛిక విచారాలు, ఐచ్ఛిక ధన మోసంలో పడి చాలా మంది ఏం చేస్తున్నారంటే, మాకు అవి కావాలి, ఇవి కావాలి, వాటి వల్లనే మా జీవితంలో గొప్పవారు మన జనాలందరూ మెచ్చుకుంటారు అని, దేవుడిచ్చే వాటిని కాదని మనం కోరే వాటిని ఎక్కువ అడిగి దేవుని దృష్టికి ఇష్టం లేని ఆలోచనలు కలిగి ఉంటాం. చూడండి, ఒకసారి యోధా పత్రికలో చక్కటి ఆ వాక్యము రాయబడి ఉంది. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 11వ వచనం. వారు కయ్యూరు నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవల ఆతృతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. చాలా స్పష్టంగా యూదా పత్రికలో చాలా 3 ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి రాస్తూ ఉన్నాడు.
ఏమిటి అంటే దుష్టుని ఆలోచన. చూడండి, ఇజ్రాయెల్ క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు. చాలా చక్కగా ఆశీర్వాదకరమైన జీవితంలో వాళ్ళు వెళ్తున్న సమయంలో మోయాబీలు దాటవలసి వచ్చింది. మరి అక్కడ బాలాకు అనే రాజు వీరిని ఎలాగ యుద్ధం చేసి గెలవటం తన చేత కాక బిలాం అనే ఒక ప్రవక్త దగ్గరికి పిలిపించి వీరిని శపించు అని అంటే దేవుని అడిగి వస్తాను. చూడండి, అన్యుల మధ్య దేవుని ప్రవక్త ఎంత గొప్ప స్థానం అండి. బేయరు కుమారుడైన బిలాము ఎంత గొప్ప స్థానం. అన్యుల మధ్య దేవుని ప్రవక్త. దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళాడు. ఆ యొక్క బాలకు వచ్చి నీకు ఏం కావాలో అది ఇస్తాను, కానీ వారిని శపించు. అయితే ప్రభుని అడిగి వస్తానన్నాడు. ప్రభుని అడిగి వస్తాను అని చెప్పాడు. ప్రభుని అడిగి వస్తానని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా మనకు తెలిసిన చరిత్రే. అయితే ప్రభు వద్దన్నారు. అయినా లోక ఆశీర్వాదములకు ఆశపడి, ఎప్పుడు కూడా అపవాది ఏమంటాడు అంటే నీ క్షేమం కోసం, నీ అవసరం తీరటానికి ఏదది తప్పైనా సరే రైట్, కరెక్టే. నీ అవసరాని కోసం నువ్వేం చేస్తున్నా అది కరెక్టే. అదే అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క తలంపు, దుష్టుని యొక్క పన్నాగము. దుష్టుని పన్నాగం ఎలాగుంటుంది అంటే ఎక్కడుండో తీసుకొచ్చి ఏమిచ్చాడు. నీ ముందు వాడు పెడతాడు. నీ ముందే వాడు నీ అవసరాన్ని ఎరగా వేస్తాడు. ఆ ఎరగా వేసి వాడి ఆలోచన నీ యొక్క ఆ తలంపులను మార్చడానికి ప్రయత్నిస్తాడు. చూడండి, ఈ బిలాము దగ్గరికి ఆ యొక్క రాజు, మోయాబు రాజు వచ్చి అడిగినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే ప్రభు అన్నారు, నా బిడ్డను నువ్వు శపించడానికి వీరలేదు. ఆయన ప్రయత్నించాడు. శపిద్దాం అనుకుంటే ఆశీర్వాదాలు వచ్చినాయి. గాడిద కూడా అడ్డగించింది. గాడికి మాట ఇచ్చాడు. గాడి చేత బుద్ధి తిన్నాడు, బుద్ధి చెప్పించుకున్నాడు. కానీ ఎప్పుడు దుష్టుని ఆలోచన నీలో పనిచేస్తుంటే లోకంలో ఉన్న వాటి మీద ఉన్న నీకు అమితమైన కాంక్ష, లోకంలో ఉన్న వాటి మీద నీకున్న ఆపేక్ష, నీ అవసరాల కోసము లోకంలో ఉన్న వాటి మీద నువ్వు పెట్టుకున్న ఆ తృష్ణ అపవాది చేతికి గాలం, చేతికి చిక్కిన చేప వలె దొరుకుతావు. ఇతనికి ఏమిటి అవసరం? వెండి బంగారం కన్నా మిన్నైన యేసయ్య దేవుని శక్తి తనతో ఉన్నది. ఈరోజు కరువు కాలంలో సైతం ఆయన నమ్మిన బిడ్డలను ఎవ్వరిని దేవుడు విడిచిపెట్టలేదు, పోషించట మానలేదు. కానీ ఈ రోజున చాలా మంది చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే ఈ లాక్డౌన్ కాలంలో అంతా దేవుడి మీద విశ్వాసంతో బ్రతికారు. గేట్స్ ఓపెన్ చేస్తే దేవుని సన్నిధికి వెళ్ళటానికి, ప్రార్థించడానికి టైం లేకుండా ఇక విస్తారంగా ఆ సంపాదన మీద పడ్డారు. గుర్తుపెట్టుకోండి, అప్పుడు పోషించిన దేవుడు ఇప్పుడు పోషించుకుంటే మానడు. ఎందుకు తెలుసా? దేవుడు తన బిడ్డలను నిన్ను నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన నమ్మి పిలిచాడు కాబట్టి ఆ పిలుపుకు తగినట్టుగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ ఒక విషయాన్ని మనము సూటిగా అర్థం చేసుకుందాం. ఇక్కడ బిలాము చేసిన ప్రాముఖ్యమైన మోసం ఏమిటి? సంఖ్యాకాండము 31వ అధ్యాయము చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది. 16వ వచనంలో, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదిగో బిలాము మాటను బట్టి
పెయోరు విషయంలో ఇజ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? చూడండి, అక్కడ చేసిన ఆ దుష్ట ఆలోచన ఏమిటంటే, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా చేసినా ఆ యొక్క ఆ దేవుని శక్తిని అడ్డుకోలేకపోతున్నాడు. కాబట్టి చాలా స్పష్టంగా ఒక ఆలోచన బాలాకు బోధిస్తాడు. ఎలాంటి ఆలోచన అంటే, వారిని మనం ఏమీ చేయలేం, వారిని మనము ఏమీ చేయలేం. కాబట్టి నువ్వేం చేస్తావంటే, వారిని ఏదైనా శిక్షించాలంటే దేవుడే వారిని శిక్షించాలి, దేవుడే వారిని శిక్షించాలి. కాబట్టి దేవునికి ఇష్టం లేని రెండు పనులు, దేవునికి ఇష్టం లేని రెండు పనులు ఎందుకు తెలుసా? ఒకటి, మోయాబులో ఉన్న అందమైన స్త్రీలను ఆ బాలులోకి పంపించాడు. చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, బిలాము యొక్క బోధ ఏమై ఉందయ్యా అంటే, ఏదైతే దేవునికి ఇష్టం లేనివి రెండు ఉన్నాయి పాత నిబంధనలో. ఒకటి విగ్రహారాధన, రెండు జారత్వం. మరి ఆ యొక్క దుష్టుని ఆలోచన ఎలాగుంటదంటే, వాడు మన మీద దాడి చేయలేడు కాబట్టి ఎవరి దృష్టికి నువ్వు నేరం చేస్తే ఆయన శిక్షిస్తాడో, ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర నిన్ను దోషిగా నిలబెట్టడానికి నీ ఆలోచన విధానాన్ని మారుస్తాడు. ఈ బిలాము ఇచ్చిన మార్గం, బిలాము యొక్క త్రోవ ఎలాంటిదయ్యా అంటే, నీ సుఖము కోసం, నీ శరీరాశ కోసం, నీ అవసరాల కోసం దేవుని న్యాయాన్ని సైతం మీరిన ఏమీ కాదు అని తప్పుడు బోధ. చూడండి, కానాను యాత్రలో క్షేమకరమైన దేవుని దగ్గర, సృష్టికర్త అయిన దేవుని దగ్గర నమ్మకంగా పోషణకర్తగా నిలిచి శత్రువులు జయింప చేస్తున్న ఆ దేవాతి దేవుడు వారి ముందుగా నడిచి తీసుకుని వెళుతూ ఉంటే, వీళ్ళు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసి వాళ్ళతో పాటు వెళ్లి ఆ విగ్రహ సంబంధమైనది భుజించి, అంతేకాదు ఆ దేవతలకు నమస్కారం చేసి. చూడండి, దేవుడు చెప్పిన ఆజ్ఞలు మేరటం, ఆజ్ఞాతిక్రమం పాపంలో వచ్చే జీతం మరణం. దుష్టుని ఆలోచన అంటే, ఏదైతే నీ జీవితంలో పాపము కలుగుద్దో, ఏదైతే నీ జీవితంలో పాపపు స్థితి ఏర్పడుతుందో, ఏదైతే నీ జీవితంలో పాపానికి మార్గమే ఉంటుందో, ఆ త్రోవ, ఆ ఆలోచన నీ జీవితంలో కలిగించి దేవుని ఉగ్రతకు పాత్రలు చేసేదే దుష్టుని ఆలోచన. దుష్టుడు కాదు, ఆలోచన. అది కన్నా 5వ అధ్యాయంలో అంటాడు, నరుని ఆలోచన. చాలా స్పష్టంగా అర్థం చేసుకో ప్రియా స్నేహితులారా. ఈరోజు ప్రభు యొక్క బిడ్డలుగా ఉంటూ ఆయన శక్తి చేత, ఆయన బలము చేత ఆపాదించబడిన నీ జీవితాన్ని సైతం, నీ జీవిత విధానంలో సైతము దుష్టుని ఆలోచనకు అవకాశం ఇస్తే, దుష్టుని ఆలోచనలో నువ్వు స్థానం ఇస్తే, చూడండి, ప్రేరేపించాడు. ఏమంటే, బిలాము కదా చేసింది తప్పు చేసింది బిలాము అయితే ప్రజలకు ఎందుకు శిక్ష? ఇక అర్థం కావట్లేదా? ఎదురుగా పాపం పెట్టి ఆ పాపంలో పడకుండా దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనలో ఉంచితే,
మరి అదే దోషం, అదే పాపం, అదే స్థితి యేసేపు కూడా ఎదురైంది. ఇంట్లో యజమానుడు లేడు, ఎవరు లేరు, నువ్వు నేనే ఉన్నాం. మూడో కంటికి తెలియదు, మనం పాపం చేస్తే ఎవరికి తెలియదు. నువ్వు కనుక నా మాట వింటే నీకంటే గొప్పవాడు ఇంట్లో ఎవడం లేడు, నువ్వే అన్నిటికన్నా గొప్ప అని అంటే యేసేపుకు మాట అంటాడు, నా దేవునికి విరోధంగా పాపం చేసి ఎలా మూట కట్టుకుంటాను. అంటే బయట నుండి చూసేవాడు ఎవడున్నాడో లేదో తెలియదు, కానీ అంతరంగంలో ఉండి చూసే దేవుడున్నాడు నాకు. ఇది దేవుని భక్తి, ఇది దేవుని భయం. ఈ భయం కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కాపాడతాడు, వారి ఆలోచనలు. అందుకంటాడు చూడండి, మీ చింత యావత్ ఆయన మీద వేయుడి. ఫిలిప్పీ 4:8 మీ చింత యావత్ ఆయన మీద వేయుడి. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ తలంపులకు మీ హృదయం కావలి కాయనంటారు. దేవుడు చక్కగా ఓ చక్కటి విధానకరమైన స్థితిలో చెప్తూ ఉన్నాడు. దుష్టుడు ఎప్పుడు దుష్టాలోచనలే కలిగి ఉంటాడు. వాడి ఆలోచనకు నువ్వు తావియ్యద్దు. ముందు తీసుకొచ్చి పెట్టాడు. మరి ఇంతకాలం దేవునితో నడిచేవాడు వాళ్ళని చూడగానే మోహించి వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ వారితో పాటు విందులో పాల్గొని వారితో పాటు మొక్కి తిరిగి వచ్చి తూర్చు నాకేమీ లేదు, నేనేం చేయలేదు అని కొంతమంది తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. ఏం చేసినా పర్లేదు, దేవుడు దగ్గరికి వచ్చి అయ్యా తప్పైపోయింది క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు క్షమించేస్తాడు. అందుకే చెప్పాడు యోహాను రాసిన మొదటి పత్రికలో, మరణకరమైన పాపం కలదు, మరణకరమ కాని పాపం కలదు. తెలియచేసిన దానికి క్షమాపణ ఉంది, తెలిసి చేసిన దానికి దావీదు తెలిసి చేశాడు. క్షమించాడా? తను క్షమించాడు, కానీ తన జీవితంలో ఎదురవక మానలా. అందుకే దేవుని ప్రియమైన వారులారా, దుష్టుని ఆలోచన, ఏ ఆలోచన అండి? దుష్టుని ఆలోచన. అందుకే దుష్టుని ఆలోచన దేవుని చిత్తం నుండి వేరుపరుస్తుంది. దుష్టుని ఆలోచన దేని వేరుపరుస్తుంది? దేవుని చిత్తాన్ని. ద గాడ్ విల్, దేవుడి చిత్తము నిన్ను నడిపిస్తుంది. ఆయన చిత్తానికి లోబడితే నీ జీవితంలో క్షేమం ఉంటుంది. ఆయన చిత్త ప్రకారం నువ్వు నడిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున. రెండవది పాపుల మార్గం. ఇదేంటండి? మనము జీవమార్గంలో కిందన పాతాలను తప్పించుకుంటకు బుద్ధిమంతులైతే కిందన పాతాలను తప్పించుకుంటకు పరమకు పోవు జీవ మార్గమున నడుస్తారు. మనం ఏ మార్గంలో ఉన్నాం? ఏ మార్గంలో ఉన్నాం? జీవ మార్గంలో ఉన్నాం. పాపులంటే ఎవరు? పాపం చేసేవారు. మరి పాపం చేసేవారికి పరిశుద్ధులకి పొత్తెక్కడా? విశ్వాసకి అవిశ్వాసకి పొత్తెక్కడా? క్రీస్తుకు బెలియాలకి చెప్పాడు కదా చాలా స్పష్టంగా బైబిల్లో. మరి పాపుల మార్గము ఏ మార్గం అంటండి? పాపుల మార్గం. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆలోచన మనస్సులో పనిచేస్తుంది, పాపము హృదయంలో పనిచేస్తుంది. నిజమే, పాపపు ఆలోచన, పాపం యొక్క మార్గము మనిషిని పతనావస్థితికి తీసుకుపోతుంది. అందుకే దీనికి ఒక పేరు పెట్టాడు, కయూను మార్గము అన్నాడు. ఇందాక చదివిన యోధా పత్రికలో కయూను మార్గం. ఏమిటండి కయూను మార్గము? అసలు కయూను మొట్టమొదటి పురుష సంతానం. ఎందుకంటే ఆదాము దేవుని చేత తయారు చేయబడ్డాడు, అవ్వ దేవుని చేత తయారు చేయబడింది. మొట్టమొదటి పురుష సంతానం ఎవరయ్యా అంటే కయూను. మరి మొట్టమొదటి జనాంగం, మొట్టమొదటి ప్రజ అనుకోవాలి. ఎందుకంటే ఆదాము దేవుని పోలికలో చేయబడ్డాడు, ఏదోను తోటలో దేవుని స్వరూపంలో చేయబడ్డాడు.
ఆదాము గెంటివేయబడిన తర్వాత, అవ్వ ఆదాము గెంటివేయబడిన తర్వాత, అంటే పాపములో పడిన తరువాత దేవుని యొక్క ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయిన తరువాత, దేవుని పరిశుద్ధతను కోల్పోయిన తరువాత కలిగిన మొట్టమొదటి సంతానం అపవాది యొక్క ఆలోచన బట్టి పుట్టిన దేవుని చిత్తానికి, దేవుని యొక్క సన్నిధికి ఎడబాటయ్యి జన్మించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే కయ్యూను. కయ్యూను నమ్మకస్తుడే, కయ్యూను నమ్మకస్తుడే కాదంటల్లా. ఎందుకో తెలుసండి, అసలు దేవునికి విరోధంగా లేడే, దేవునికి విరోధంగా లేడే. అర్పణ తీసుకొచ్చాడు, అన్నీ పెట్టాడు. ఎందుకంటే వ్యవసాయకుడు వ్యవసాయం చేస్తున్నాడు. కానీ హేబేలు కూడా అర్పణ తీసుకొచ్చాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం ఏమిటి? అర్పించలేదు, ఇద్దరు అర్పించారు. ఒక్కటే చిన్న తేడా. ఇదంతా నాది, నా దాంట్లోంచి నీకు ఇస్తున్నానన్నాడు కయ్యూను. అందుకే కొలతలు ఇయటం మొదలు పెట్టాడు. ఎందుకంటే వ్యవసాయం చేసేవాడు ఎక్కువ పంట, అన్ని రకాలైన ఫలాలు అన్ని తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. అన్ని తీసుకొచ్చాడు, కుప్పల కింద పెట్టాడు, దేవునికి అర్పిద్దామని. అయితే ఇదంతా నాది కదా, నా దాంట్లో నుంచి మళ్ళీ దేవునికి ఎందుకు, మళ్ళీ నాకు తగ్గిపోద్దేమో అని చెప్పేసి తీసేసి మళ్ళీ తిరిగి తన దగ్గర పెట్టుకున్నాడు. నిజమే, చాలా మంది క్రైస్తవ జీవితంలో ఇలాంటి కయ్యూను మార్గంలో ఉన్నవారు చాలా మంది కనబడతారు. దేవుని కోసం అని తీసింది, తర్వాత అవసరాలు ఉన్నాయి, తర్వాత తెలుసుకోవచ్చిన దేవుడు తెలుసుకుంటా, అంతా దేవుడు తెలుసు అని తీసి పక్కన పెట్టుకుంటారు. మళ్ళీ అన్నయ్య సప్పీరాలు అన్నమాట. అన్నయ్య సప్పీరాలు దేవుడు అడగలేదు, అపోస్తులు అడగలేదు, కానీ వాళ్ళంతా వాళ్ళే ముందొచ్చి మా ఆస్తంతా అమ్మి దేవుని సువార్తకి ఇస్తామన్నారు. తర్వాత వెళ్ళిన తర్వాత అమ్ముకున్నాక ఎలా బతకాలి, ఎప్పుడైతే నువ్వు చెయ్యి మొడవటం మొదలు పెడతావో అప్పుడు నీ కోసం నువ్వు ఆలోచించుకోవటం ఎక్కువ అవుతుంది. నీ గురించి నువ్వే అంటే అన్నయ్య సప్పీరా ఏం ఆలోచించడం మొదలు పెట్టారంటే, ఉన్న ఆస్తంతా ఇచ్చేస్తాము దేవుడికి, మనం ఎలా బతకాలి. కానీ వాళ్ళకి కలిగింది ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు తప్ప వారి హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడట్లే. ఎందుకంటే హృదయంలో పాపం ఉంది. అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కయ్యూను హృదయంలో పాపం ఉందా? ఆజ్ఞాతిక్రమం పాపం. సత్క్రియ చెయ్యని వాని ఇంట వాకిట పాపము పొంచి ఉండును అంటాడు. అందుకే కయ్యూను యొక్క ఉద్దేశం ఏమిటి తెలుసా? ఇదంతా నాది, నా దాంట్లో నుంచి దేవునికి ఇస్తున్నాను. రెండవది హేబేలు ఉద్దేశం ఏంటి తెలుసా? ఇదంతా నీది, నీ దాంట్లో నుంచి నీకు అర్పిస్తున్నానయ్యా. ఈ మొత్తం మందంతా నీదే, నీవిచ్చిందే ఈ మంద. ఈ మందలో ఏది నాది కాదు. ఈ మంద నీవిచ్చింది, నీ దాన్ని బట్టి నేను తృప్తి చెందుతున్నాను, ఆ మంద పాలు తాగుతున్నాను, ఆ మందను బట్టి నేను పోషింపబడుతున్నాను, కానీ నీ దాంట్లో నుంచి నీకు ఇస్తున్నానయ్యా అన్నాడు. ఇక్కడ కయ్యూను మార్గము అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యత తెలుసా? ఈర్ష. దేవుని పోలికలో తయారు చేయబడిన, దేవుని ఉద్దేశ ప్రకారము తయారు చేయబడిన ఆదాము గర్భవాసమున జన్మించిన ఈ కయ్యూను దేవుని కంటే ఎక్కువగా తన్ను తాను ప్రేమించుకోవటం మొదలుపెట్టాడు. దేవుని కంటే ఎక్కువగాను తన్ను తాను ప్రేమించుకోవటం మొదలుపెట్టాడు. తను తాను ప్రేమించుకోవటం బట్టి ఏమైందంటే దేవుని దృష్టికి ఆ కయ్యూను అర్పణ తిరస్కరించి ఆ హేబేలు అర్పణను అంగీకరించేటప్పటికి ఎవరి మీద రావాలి కోపం? ఎవరి మీద రావాలి? దేవుని మీద రావాలి. కానీ కయ్యూనికి ఎవరి మీద వచ్చింది తెలుసా? హేబేలు మీద వచ్చింది. అంటే నేను గొప్ప, నేనే గొప్ప, నాకంటే ఎవరు ప్రముఖులుగా ఉండకూడదు.
కయ్యూను మార్గం అంటే తన ఇష్టం కోసం, తన ఆధిక్యత కోసం, తన ప్రాధాన్యత కోసం ఎదట వాణ్ణి ఎంత ఏం చేసినా పర్వాలేదనే తలంపు. అంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలలో 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవుడిచ్చింది. 2 ఆజ్ఞలు నీ విమర్శించుకోవటానికి, 4 ఆజ్ఞలు నీ పొరుగు వారి దగ్గర చేయకూడదు. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా చెప్తుంది ఆ మాట. ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో నీ మార్గం తప్పించబడిందని అర్థం. నాకు లేకపోయినా పర్లేదు, ఎటోడు ఉండకూడదు అనే స్వభావం ఉంటుందే ఈ కయ్యూరు మార్గం. దేవునికి ఇచ్చే సమయంలో, దేవునికి ఇచ్చే ధనములో, దేవునికి ఇచ్చే ఫలములో ఇది నాదిస్తున్నాను అనే స్వభావం ఉన్న వాళ్ళందరూ కయ్యూరు మార్గం. అందుకే ఈ యోధా పత్రికలో ఆ 3 వ్యక్తుల గురించి ప్రత్యేకంగా రాయబడింది. వీరి జీవితం ముగింపు ఎలాగుందో మీకు తెలుసు. ఇలామైపోయాడు కయ్యూను. అంటే పాపులం కాదు, పాపుల మార్గాన్ని అనుసరించకూడదు. నిజమే. ఎందుకో తెలుసా? వారు హోలీ. దేవుడు ఇచ్చాడు. నేను ఒక కుమారుని కంటిని సంపాదించుకుంటున్నాను ఎవ్వ. దేవుడు ఇచ్చాడు. కానీ అతని ఉద్దేశము, అతని తలంపులు, అతని ఆలోచనలు, అతని యొక్క ఆ నడవడిక దేవునికి ఇష్టంగా, తనకిష్టంగా. ఈరోజు సెల్ఫిష్నెస్ అంటే నేనే గొప్ప అనే స్వభావం కలిగి, నాకంటే ఏది ముఖ్యమైనది కాదు. ఆఖరికి ఈరోజు ప్రార్థనలో కూడా సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది. కేవలం మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం. ఎంతో మంది కరోనాతో చనిపోతున్నారు, ఎంతో కుటుంబాలు అనాథలైపోతున్నాయి, ఎంతో మంది వ్యాధిగ్రస్తులు ఎల్లాడుతున్నారు. వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? వారి కోసం కన్నీరు కారుస్తున్నావా? ఎస్, ఆలోచించు. రెండవది చాలా ప్రాముఖ్యమైనది, పాపము కాకముందు. మనం పాపం కాదు, కానీ పాపపు మార్గం మన వెంటాడు. దాని నుండి తప్పించుకోవాలి. పరిశుద్ధులు జీవ మార్గమును పరలోకాన్ని పోతారు, పాపులు లోక మార్గంలో నరకాన్ని పోతారు. దాన్ని ఏ మార్గంలో ఉన్నావు? మూడవది, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. దేవుని చిత్తాన్ని, దేవుని కార్యాన్ని, దేవుని శక్తిని శంకించేది ఏమిటండి? అపహాసం చేసేవారు. అంటే హేళన చేసేవారు. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి హేళన అనుభవించి ఉండొచ్చు. మోషే భక్తుడు ఎంత ప్రభావితంగా ఇజ్రాయెల్ నడిపిస్తున్నాడు అంటే, ఆఖరికి ఒకనొక సమయంలో దేవుడు ఇజ్రాయెల్ని మొత్తము నాశనం చేస్తానంటే అడ్డుపడ్డాడు. అటువంటి ప్రభావితముగా దేవుని యొక్క మాట చొప్పున నడిపిస్తున్న ఆ యొక్క మోషే యొక్క నాయకత్వంలో ఇజ్రాయేలీలు ఎంతో క్షేమంగా, సుభిక్షంగా నడుస్తున్న కాలంలో 3 వ్యక్తులు వచ్చారండి. ఇలాంటి వారు ఎదురవుతూనే ఉంటారు. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో 1వ వచనం. లేవి ముని మనవడును, కహాతునకు మనవడును, ఇస్వారు కుమారుడైన కోరాహు, రూబేనీల్లో ఎలియాబు కుమారుడైన దాతువును, అభిరామును, పెలే కుమారుడైన ఓగును యోచించుకొని. చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. మోసే నాయకత్వం నడుస్తున్నప్పుడు కోరాహన్ టీం ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎన్నుకున్నారా? మమ్మల్ని ఎన్నుకోలేదా? మమ్మల్ని ఎన్నుకోలేదేంటి? నీ నాయకత్వం కింద మేమెందుకు ఉండాలి? మాకేం అవసరం? మాకు అన్నీ తెలుసు. మాకెవరో
చెప్పాల్సిన ఆవశ్యకత లేదు. రోజు విశ్వాస జీవితంలో కొద్దిగా విశ్వాసం పెరిగితే చాలు, కొద్దిగా ఆ దేవునిలో పుంజుకుంటే చాలిక. సేవకుడి మాట లేదు, సేవకుని ఆలోచన లేదు, సేవకుని తలంపు లేదు, సేవకునితో సహవాసం లేదు. నాకంతా తెలుసు, నేనే దేవునితో డైరెక్ట్గా మాట్లాడుకోగలను. మరి అలాంటప్పుడు దేవునికి సేవకు నువ్వాల్సిన పనే లేదే, మోషే నాయకత్వం ఉంచవలసిన పనే లేదే. ప్రియ దేవుని జనాంగమా, సేవకుడంటే దేవునికి సేవకుడు, ప్రజలకు నాయకుడు. అంటే దేవుని చెప్పినది విశ్వాసులను నాయకత్వంలో దేవుని సన్నిధిలో నడిపించేవాడు సేవకుడు. ఇప్పుడు దాని తలకిందులు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. దేవునికి నాయకుడు, ప్రజలకు సేవకుల్లా తయారవు. మేము చెప్పిందే మీరు చెయ్యాలి, మేము చెప్పిందే మీరు చెయ్యాలి. సేవకుడు కూడా విశ్వాసం చెప్పింది చెయ్యాలి. ఇదిగో మాకు పలానాది ఎలాంటి పరిస్థితులు అంటే నేడు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, మాది పలానాది జరిగితే మేము ఇంత దేవునికి ఇస్తామని చెప్పండి, ప్రార్థన చేయండి. మేము ప్రయత్నం చెయ్యం. దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏం చేసినా అది దేవుడి అనుమతిలోకి రాదు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, సేవకుడైన వాడు దేవునికి సేవకుడు, ప్రజలకు నాయకుడు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? ఈ ఎన్నిక మనుషుల వల్ల కలిగింది కాదు, దేవుడి చేత ఎన్నుకోబడ్డ. మోషే దేవుడి చేత ఎన్నుకోబడ్డ నాయకుడు. అతని మీద తిరుగుబాటు చేసి మేము నీ నాయకత్వం మాకు అవసరంలా, నీ నాయకత్వం మాకు అవసరంలా, మాకు తెలుసండి, మేము ప్రార్థన చేసుకోగలం. చాలా మంది మందిరాన్ని మానే శిలలో కూర్చొని ప్రార్థన చేసేసుకుంటారు. ఎందుకు తెలుసా? ఆ టీవీలో వాక్యం వచ్చేస్తుంది కానీ వినేద్దాం. నీకు దుఃఖం వస్తే, నీకు శ్రమ వస్తే కన్నీరు కార్చిన నీ సేవకుని, నీకు బాధ వస్తే ఉపవాసం ఉండి చేసిన నీ సేవకుని చిన్న చిన్న మాటలు పట్టుకొని నువ్వు మానేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు అది నీ గొప్ప అనుకుంటున్నావు, కానీ నీకు సేవకుడిగా నియమించిన వాడు దేవుడు. నీకు సేవకుడిగా అతన్ని నియమించిన వాడు దేవుడు. దేవుని వ్యతిరేకంగా ఉంటే ఊరుకుంటాడా దేవుడు? అందుకే కోరహుతో పాటు ఉన్నవారు మోషే మీద తిరుగుబాటు చేశారు, అపహాసం చేశారు. నిన్నేనా దేవుడు ఎన్నుకున్నాడు మాకు తెలీదా? అపహాసం అంటే దేవుని చిత్తాన్ని, దేవుని నాయకత్వాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క రక్షణను అవహేళన చేయటం. యాయిరింటికి యేసుప్రభువారు వస్తే ఆ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదంటే చుట్టూ ఉన్న వాళ్ళు హేళన చేశారంట. ఈయనేంటి పిచ్చగా మాట్లాడుతున్నాడు. కానీ దేవుని శక్తి అక్కడ ఎంత ప్రభావితమైందంటే హేళన చేసిన వారి నోట స్తుతించే స్థితిలో దేవుడు కార్యం చేశాడు. అపహాసం అంటే నువ్వు సేవకుని కావచ్చు, విశ్వాసుని కావచ్చు, నాయకుని కావచ్చు, దేవుని చిత్తంలో ఉన్న వారిని అవహేళన చేసే స్థితిలో ఉన్నామంటే అది ఖచ్చితంగా నీ జీవితంలో ఉపద్రవం తీసుకొచ్చేది. కాబట్టి అది అపవాది క్రియ, అది అపవాది క్రియ. ఆ క్రియకు నువ్వు అవకాశం ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు. అందుకే భూమి నెరవేర్చింది. ఆ నెరవేర్చిన దానిలో దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ఎన్నికకు వ్యతిరేకంగా, దేవుని ప్రణాళిక వ్యతిరేకంగా నిలబడిన వారిని అనుసరించిన వారందరూ ఆ యొక్క నెరవేర్చిన నోరు తెరిచి చూడండి, చాలా స్పష్టంగా ఉంటుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 32వ వచనంలో, 31వ వచనంలో అతడు ఆ మాటలు చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను.
వారును వారి సంబంధులకు అందరూ ప్రాణముతో పాతాళమును కూలిరి. చూడండి, చాలా స్పష్టంగా ఆ ధన్యత్వములో ఉండవలసిన మనము దరిద్రతలో ఉండకూడదండి. దరిద్రత. అందుకే ధన్యులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు, దరిద్రులుగా ఉండటానికి కాదు. దరిద్రతలో ఉండటానికి కాదు, ధన్యత్వంలో ఉండటం. దరిద్రత అంటే ఆకలి గర్పికలో ఉండటం అని కాదండి. అపవాది సొత్తుగా ఉండటం, అపవాది ఆలోచనలో ఉండటం, అపవాది మార్గంలో నడవటం, అపహాసకులుగా ఉండి అపవాది క్రియను నెరవేర్చటం, ఇవి దేవుడికి నచ్చవు. అందుకే చెప్పాడు, నువ్వు ధన్యులుగా ఉండాలంటే ముందు వీటిని విడిచిపెట్టు. ఏటిని విడిచిపెట్టాలి, ఏటిని చెయ్యాలి, వేటిని విడిచిపెట్టాలి, వేటిని చెయ్యాలి. చాలా స్పష్టంగా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. అందుకే ఈ ధన్యులు అనే అంశం మీద మనము ధ్యానం చేస్తున్నాం. మొదటి భాగం ఇది. ఇంకా 4-5 భాగాలు ఉన్నాయి. ఈ ధన్యత్వంలో మొదటిది చెయ్యకూడనివి. ధన్యత్వంలో, ధన్యకరమైన జీవితంలో ఉండాలి అంటే నువ్వు చేయకూడనివి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దుష్టుని ఆలోచనకు తావు ఇవ్వద్దు. ఏసేపులా అవునా? పాపుల మార్గంలో నడవద్దు. ఎన్నో మార్లు ప్రేరేపించిన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడే తప్ప తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు హేబేలు, కానీ తప్పిపోలా. కయ్యోను తప్పిపోయాడు. అందుకే మూడవది అపహాసకులు. దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని ఆలోచనను నీ జీవితంలో నెరవేర్చడానికి ఒక ప్రణాళిక చేశాడు. అది కాదని హేళనగా మాట్లాడితే దేవుడు సహించేవాడు కాదు. అందుకే ఈ దినమున నీ ధన్యత్వంలో ఉండాలి, ధన్యకరమైన జీవితంలో నీవు ఉండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని, చాలా ప్రాముఖ్యమైన పని దేవుడికి నచ్చనివి చేయడం. దేవుడు నచ్చనివి చేయడం, అది నీ జీవితంలో ఆశీర్వాదకరమైనది. మరటి ఆశీర్వాదాలతో దేవుడు నింపునట్టుగా మనం తల వంచి చిన్ని ప్రార్థన చేద్దాం. మహిమందాశ్రీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రభావకరమైన తేజో సంబంధమైన నమ్మకమైన ఆశీర్వాదకరమైన హస్తాల కింద పోస్తున్నాం. పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, మా జీవితంలో ధన్యులుగా ఏర్పరచుకుని పిలిచావయ్యా. అయితే ధన్యులుగా ఉండటానికి ఏదైతే మా జీవితంలో ఆటంకంగా ఉండవో వాటిని విడిచిపెట్టమని మీరు సెలవిచ్చారు. మీ మాట చొప్పున అయా వాటిని దూరపరచుకొని నమ్మకంగా సాగే కృపతోడుగా దయచేయండి. ఈ కాశ్ర మిషన్స్ ద్వారా యాక్షాభిషేకం అనే ఆధ్యాత్మికమైన అయా ఆత్మలో పెంపొందించే ఈ యొక్క నా తండ్రిదేవా టీవీ కార్యక్రమం ద్వారా నీ బిడ్డను బలపరచండి, బలోపేతం చేయండి. వారి అవసరాలు అనేకం ఉండొచ్చు, ఆధారం మాత్రం మీరై ఉన్నారు. మీ మాట చొప్పున సమస్తము జరిగించినట్టుగా సహాయం చేయమని నీ హస్తాలకు మిమ్మల్ని మేము సమర్పించుకుంటూ సమస్తమైన కృపలో దీవించి ఆస్వాదించి క్షేమం చేత నడిపించమని సమస్తం మీ హస్తాలకు అప్పగిస్తూ ఏసునామలడుచున్నాము నమ్మదగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మనకును సంగమకును మరి ప్రత్యేకముగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి, మరి ముఖ్యంగా ఈ కరోనా భయంకరమైన పరిస్థితుల్లో నుండి విడిపించి భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆశ్రా మినిస్ట్రీస్ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ స్నేహితులకి షేర్ చేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు.